సోదరులు రాజమల్లి శివప్రసాద్ రెడ్డి అన్న గారికి, ఇక్కడ వేదికను అలంకరించిన సర్పంచ్కు, ఎంపీపీకి, ఉప సర్పంచ్కు, ఎక్స్ సర్పంచ్కు, ఒకరేమిటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, వేదిక ముందు ఉన్నటువంటి నా సోదర సోదరి మనులందరికీ ప్రేమపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజే కాదు, ఏ ప్రోగ్రామ్ని, ఏ యొక్క పథకాన్ని లాంచ్ చేయాలన్నా అన్న ముఖ్యంగా ప్రసాద్ రెడ్డి అన్న ఎక్కడికి వస్తాడు? సోములవారిపల్లెకి మాత్రమే వస్తాడు. ఎందుకంటే మీ అందరూ అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు. ఈ సోములవారిపల్లె గడ్డ ఆయన దత్తపుత్రిక కాబట్టి ఖచ్చితంగా కూడా సోములవారిపల్లె పంచాయతీలో అదొక ట్రెడిషన్ అనుకోవచ్చు, ఆయనకున్నటువంటి నమ్మకం, మీ మీద ఉన్నటువంటి నమ్మకం అనుకోవచ్చు, ప్రేమ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి నా అక్క చెల్లెల మొఖాలు చూసి వాళ్ళలో ఆనందం నింపిన తర్వాతనే మిగతా కార్యక్రమాలు మిగతా చోట చేసుకుంటాను అని చెప్పాడు. కాబట్టి అన్న ఈ రకంగా మనం పనిచేస్తూ ఈరోజు ముఖ్యంగా రావడానికి కారణం ఏమిటి అంటే 25 లక్షల విలువ చేసేటువంటి ఆరోగ్యశ్రీ కార్డు మనకి ఇస్తున్నారు. అంటే మనం ఎప్పుడైనా హాస్పిటల్కు పోతే మన దగ్గర 1,00,000 రూపాయలు, 50,000, 10,000 ఉండకో మనం హాస్పిటల్కు పోతాము. కానీ మనకు పెద్ద జబ్బు వస్తే ఏ రకంగా ఉంటుంది అనేది కూడా మనము ఆలోచించుకోలేము. కానీ మనకు ఉన్నటువంటి అక్కడ ఉన్న రెడ్డి గారు 25 లక్షల రూపాయలు విలువ చేసేటువంటి వైద్యాన్ని మనకి అప్పచెప్తూ ఈరోజు కార్డు జారీ చేసినారు చిన్నన్న ద్వారా. కాబట్టి ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్క పథకం, ఇందాక పెద్దలు చెప్పినట్టు, ప్రతి ఒక్క పథకం కూడా మన అకౌంట్లలోనే, మన ఆడబిడ్డల అకౌంట్లలోనే జమ చేస్తా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా గమనించి జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ ఆయన ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టడానికి, ఈయన జగన్మోహన్ రెడ్డి రాకపోతే మనకు సంక్షేమ పథకాలు రావతల్లి. మళ్ళీ అదొక్కటి అర్థం చేసుకోండి. మిగతా ఇప్పుడు వచ్చేటువంటి బస్సు ఫ్రీ, రైలు ఫ్రీ, విమానం ఫ్రీ అని ఏది ఫ్రీ కాదు. ఇప్పుడు వచ్చి మన బ్యాంకులో, మన అకౌంట్లలో ఉండే సొమ్ములు కూడా జీరో అవుతాయి. కాబట్టి ఖచ్చితంగా జగనన్నను గెలిపించుకోవాలి, ఇక్కడ ప్రసాదన్నను నిలబెట్టుకోవాలి. మనందరి కుటుంబంలోని ఒక మనిషిగా, మనందరి కుటుంబ పెద్దగా చూసేటువంటి మన ప్రియతమ శాసనసభ్యులు, ఇక్కడ ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రాజమల్లి శివప్రసాద్ రెడ్డి అన్న గారికి, అలాగే తోటి ప్రజాప్రతినిధులకు, అధికారులకు, సోములవారిపల్లె గ్రామ పంచాయతీ నుంచి విచ్చేసినటువంటి మహిళలందరికీ, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ఇక్కడ మనం సమావేశం కావడం చాలా ఈ భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా పేదలకు వైద్యం విషయంలో, ఆరోగ్య విషయంలో ఇంత శ్రద్ధ తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా లేనటువంటి అంత మంచి కార్యక్రమంలో మనందరం ఇక్కడ ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాని గురించి, మన జగనన్న ప్రభుత్వం గురించి, ఈనాటి ముఖ్యమైనటువంటి అంశం గురించి మన ప్రీతమ శాసనసభ్యులు రాజమల్లి శివప్రసాద్ రెడ్డి అన్న గారు మాట్లాడతారు. అంతకంటే ముందు మన సోములవారిపల్లె గ్రామ పంచాయతీ, మన ప్రొద్దుటూరు విషయానికి వచ్చినప్పుడు, ప్రొద్దుటూరును సుదీర్ఘంగా ఎన్నో ఏళ్ళు శాసనసభ్యులుగా మన ప్రొద్దుటూరును ఎంతో మంది పరిపాలించినారు. ఎంతో 25-30 సంవత్సరాలు పవర్లో ఉండి, శాసనసభ్యులుగా ఉండి, ఒక 10-15 సంవత్సరాలు వాళ్ళు శాసనసభ్యులుగా లేకపోయినా కూడా అధికార పార్టీలో ఉండి ఈ ప్రొద్దుటూరు అభివృద్ధికి ఆమడు దూరంలో దాదాపు ఒక 40-50 సంవత్సరాలు, 35-40 సంవత్సరాల నుంచి ప్రొద్దుటూరు ఏమాత్రం కూడా అభివృద్ధికి నోచుకోకుండా ఉండేది. ఇప్పుడు ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. మన ప్రియతమ శాసనసభ్యులు 2 టర్ములు ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేగా మీ అందరి దయవలన శాసనసభ్యులుగా కొనసాగుతున్నాడు. ఒక్కసారి మాత్రం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండే సమయంలో ఇక్కడ ప్రతిపక్షంలో మనం ఎమ్మెల్యేగా ఉండడం మన దురదృష్టకరం. అంటే
ప్రతిపక్షంలో ఉండాం కాబట్టి మన ప్రొద్దుటూరు అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా ఇక్కడ ఉండే తెలుగుదేశం పార్టీ పెద్దలు తీసుకురాలేకపోయినారు. ఇప్పుడు జగనన్న ముఖ్యమంత్రి కావడం వల్ల మన జిల్లా వాడు మన ప్రొద్దుటూరుకి మీద ఉండే ప్రేమతో, ముఖ్యంగా మన శాసనసభ్యులు గారి మీద ఉండేటువంటి ప్రేమతో ఈ 4.5 సంవత్సర కాలంలో 1 సంవత్సరంన్నర 2 సంవత్సరాలు కరోనాతో రాష్ట్రం, దేశం, ప్రపంచం అంతా కూడా విలువలాడిపోయిన సంవత్సరంలో 2.5 సంవత్సర కాలంలో మాత్రమే ప్రొద్దుటూరు అభివృద్ధి వైపు ప్రయాణం చేస్తూ ఉంది. ఈ 2.5 సంవత్సర కాలంలో కూడా మనందరం ఇక్కడ జగనన్న కాలనీ సోమవారపల్లెలో ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అక్కడ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఒకటి కొత్తగా శాంక్షన్ అయ్యి వేగంగా పని జరుగుతూ ఉంది. ఇక దగ్గరలో మున్సిపల్ పార్కు, కొత్త మార్కెట్, పెద్ద కాలువలు, పైప్ లైన్లు, ఆర్టీసీ బస్ స్టాండ్, వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్, మంచినీళ్లు, మున్సిపాలిటీలు అంతా కూడా ఫిల్టర్ వాటర్ వస్తూ ఉంటాయి. ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్, ప్యూరిఫైడ్ వాటర్ ఇస్తూ ఉన్నట్టే మన సోమవారపల్లె గ్రామ పంచాయతీ అయిన ఈశ్వరెడ్డి నగర్, పెన్నానగర్ ప్రజలందరికీ కూడా ప్యూరిఫైడ్ వాటర్ కావాలని మీ అందరి తరఫున, సోమవారపల్లె గ్రామ పంచాయతీ ప్రజలందరి తరఫున ఎమ్మెల్యే గారిని ఇక్కడ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. జరగబోయే రోజుల్లో మనకు కూడా డ్రింకింగ్ వాటర్, ప్యూరిఫైడ్ వాటర్ ఇవ్వాలని చెప్పి ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఎమ్మెల్యే గారు ఇక్కడ మమ్మల్ని సర్పంచ్గా పెట్టడం, ఎమ్మెల్యే గారు ఈ సోమవారపల్లె గ్రామ పంచాయతీకి మంచినీళ్ళ సమస్య లేదు అంటే కారణం ఎమ్మెల్యే గారే. సుమారు ₹1 కోటి మనకు గ్రాంట్ ఇచ్చి ఈశ్వరెడ్డి నగర్, పెన్నానగర్ వాసులకు మంచినీళ్ళ సమస్య ఏమాత్రం లేకుండా మరీ ఎక్కువయ్యి మనం నీళ్ళని రోడ్ల ముడి పడేస్తున్నాం, నీళ్లు ఎక్కువయ్యి రోడ్ల ముడి వేస్తున్నాం. అటువంటి పరిస్థితి అంటే మంచినీటి సమస్య ఏమాత్రం కూడా లేకుండా చేసినందుకు ఎమ్మెల్యే గారికి మరొక్కసారి సోమవారపల్లె గ్రామ పంచాయతీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఒక్కసారి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఎమ్మెల్యే గారు ఇంటింటికి వచ్చినప్పుడు, ప్రతిపక్షంలో ఉండేటప్పుడు పెన్నానగర్లో ఉండే ముస్లిం పూర్వీకుల మహిళలు అన్నమ్మకు కసువు బైపాస్ మీద తీసుకొని వేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది, ఒక కసువు ట్రాక్టర్ మీరు ఏర్పాటు చేయండి అన్నా అంటే 2017 సంవత్సరంలో ఇక్కడే ఇదే ప్లేస్ లోనే అందరి మహిళల సమక్షంలో ఎమ్మెల్యే గారు సొంత డబ్బులు, ఆనాటి కాలంలో 9 లక్షల రూపాయలు సొంత డబ్బులు, ప్రభుత్వ నిధులు కాదు, సొంత డబ్బులు, ప్రభుత్వం లేదు, ఆయన సొంత డబ్బులతో మన గ్రామ పంచాయతీకి 9 లక్షల రూపాయలు పెట్టి కసు ట్రాక్టర్ పెడితే ఈ రోజు ఆ కసు ట్రాక్టర్ దాదాపు 7-8 సంవత్సరాల నుంచి దిగ్విజయంగా ప్రతి ఇంటికి వచ్చి ప్రతిరోజు కసు సేకరిస్తా ఉందాం. ఇప్పటికే మీకు అర్థమైంది కాదు ఏం సమస్య అమ్మా? కాలువల సమస్య. కాలువల సమస్యనే మనకు ఉండేది టోటల్గా. ఇప్పుడు ఏ సమస్య లేదు, ఉండేది ఒకే ఒక్క సమస్య, కాలువల సమస్య. ఇప్పుడు ఎందుకు కాలువలు వేయలేకపోయాము అని అంటే మన ఊరంతా కూడా ఒక టీకప్పు శాస్త్రం మాత్రం ఉంటుంది. అంటే ఒక చోట ఎత్తుగడ్డలు, ఒక చోట తగ్గు, ఒక చోట కుంట, ఒక చోట మిట్ట ఇట్లా ఉంటుంది. ఇక్కడ బైపాస్ రోడ్డు చూస్తే హైట్లో ఉంది, అక్కడ మున్సిపాలిటీ కాలువ చూస్తే హైట్లో ఉంది, మనమంతా తక్కువలో ఉందాం. ఇట్లాంటి కారణాల వల్ల మనం కాలువలు వేయలేకపోతున్నాం. దేవుని దయ వలన మన ప్రీతమ శాసనసభ్యులు వారు పక్కనే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ ఎదురుగా, ఇక్కడ మనకు ఎదురుగా కనపడే పెద్ద కాలువల ఆధునీకరణకు 53 కోట్ల రూపాయలు గ్రాంట్ తెచ్చి ఆ పెద్ద కాలువలు ఆధునీకరణ చేస్తూ ఉన్నారు. ఆ పెద్ద కాలువలు ఆధునీకరణ చేస్తే అక్కడ ఉండే నీళ్లు 10 అడుగులు లోతులేకపోతాయి. అక్కడ 10 అడుగులు లోతులేకపోవడం వల్ల మన ఈశ్వరెడ్డి నగరు, పెన్నా నగరు మొత్తం టోటల్ గా కాలువలు వేయడానికి అవకాశం ఉంది. ఆ పెద్ద కాలువ సమస్య అయిపోతానే నెక్స్ట్ మనకుండే సమస్య ఒక్కటే. ఇన్ని సమస్యలు మనం నెరవేర్చినాం, ప్రభుత్వము మంచి సంక్షేమం ఇస్తా ఉంది. మన ప్రియతమ శాసనసభ్యుల వారు ఈ సోమవారపల్లె మీద ప్రత్యేకమైనటువంటి ప్రేమ శ్రద్ధతో ఇవన్నీ చేయగలిగినాం. ఉండే సమస్య ఒక్కటే. ఈ ఒక్కటి మీకంటే ప్రతి ఇంటి ముందు కాలువలు తీసుకురావాలనేటువంటి ఆలోచన మీకంటే మాకు చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే కొన్ని వీధులలో
రోడ్ల మీద నీళ్లు పోయడం వల్ల మేము రోజు ఆ పంచాయతీలో ఆ సమస్యలు గలాటాలు తీర్చలేకున్నాం. కాబట్టి మీ అందరికంటే ముందు ఎమ్మెల్యే గారి అండదండలతో దీనికి ప్రత్యేకమైనటువంటి గ్రాంట్ తీసుకొచ్చి తప్పకుండా ఉండే ఒకే ఒక్క సమస్య, ఆ ఒక్క సమస్య కాలువల సమస్య. ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఎలక్షన్లకు వచ్చేటప్పటికల్లా పూర్తిగా కాలువల సమస్యను పరిష్కరిస్తామని చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ జై రాజమల్లు, జై జగన్, జోహార్ వైఎస్ఆర్. మా సోదరుడు చెప్పినట్టు, శేఖర్ చెప్పినట్టు, ఈ సోమవారపల్లి గ్రామ పంచాయతీ నేను సర్పంచ్ కాకముందు ఎన్నో ఒడిదుడుకులతో ఇక్కడ నుండి నడుచుకుంటా పోలేని స్టేజీలో ఉన్నాం. వర్షాలు పడితే ఇళ్లకి నీళ్లు పోయి రాత్రులు పగులు ట్రాక్టర్లు పెట్టుకుంటే రోజులు ఉన్నాయి. నేను సర్పంచ్ తర్వాత ఎంతో కొంత అప్పుడు అభివృద్ధి చేస్తే తాను శేఖర్ ఉన్నమాట సర్పంచ్ అయిన తర్వాత ఈ గ్రామాన్ని చాలా అభివృద్ధి పథంలో నడిపించినాడు. అప్పుడు నాకు పెద్దగా గ్రాంట్ ఉండేది కాదు, కానీ శేఖర్ వచ్చినాక మొత్తం గ్రాంట్ జిల్లా నుంచి డైరెక్ట్ గ్రామ పంచాయతీలకే వచ్చేది. మన పంచాయతీ సర్పంచ్ ద్వారా కానీ ఎమ్మెల్యే శ్రద్ధతో ఈ గ్రామ పంచాయతీని చాలా అభివృద్ధి పథంలో నడిపిస్తున్నాడు. నేను సోమవారపల్లి గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు తాగునీటి సమస్య పెద్దగా ఉండేది. ఇక్కడ ఉండే నీళ్లు సాగేటోళ్ళం కాదు, ఎక్కడో ఉప్పు నీళ్ళు వచ్చి రకరకాల సమస్యలు ఎదుర్కొన్నాం. అన్న ఎంపీ గ్రాంట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీ గారు ఎంపీ గ్రాంట్ ఇచ్చి, మండల పరిషత్ గ్రాంట్ తెప్పించి, నా సర్పంచ్ గ్రాంట్ ఇచ్చి మీకు తాగునీటి సమస్య తీర్చాలన్నా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన డబ్బులు అక్కడింత పెడితే ఏమి కాదు. సోమవారపల్లి పంచాయతీ ప్రజల మీద మనకు చాలా నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. మనం చెప్పిన అడుగుదాడలను నడుపుకుంటున్నారు, మనం చెప్పినట్టు గెలిపిస్తున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి ద్వారా గ్రాంట్ తెచ్చి పెద్ద కుళాయిల దగ్గర నుండి పైప్ లైన్ ద్వారా మన గ్రామ పంచాయతీకి ఫస్ట్ మంచినీటి సమస్యను తీసినాడు. తర్వాత మనకు మన ఇంట్లో కసువు తప్పుకుంటే బయట దేనికి ఇక్కడ స్థలం ఉండేది కాదు. దాని సమస్యను దృష్టిలో పెట్టుకొని శేఖర్ కానీ నేను కానీ మనకు ఇక్కడున్న నాయకులు కానీ అడిగిన తక్షణమే నిజంగానే సొంత డబ్బులతో ఏ నాయకుడు ఏ ఎమ్మెల్యేలు మన కడప జిల్లాలో కానీ స్టేట్లో ఎక్కడ ఎవరు సొంత డబ్బులు వెచ్చించిన వ్యక్తి ఉండరు. కానీ మన మీద ప్రేమతో ఆ రోజు ఇక్కడే ట్రాక్టర్ ఇచ్చి, ఇక్కడే బుట్టలు ఇచ్చి ట్రాక్టర్ని పెట్టి మీరు బైపాస్లోకి పోకుండా మీ ఇంటి దగ్గరికి ట్రాక్టర్ వచ్చి నడుపుతూ ఉన్నాం. దానికి కానీ ఆయనకు బాగా కంగ్రాచులేషన్ చెప్పొచ్చు. మరి ఇంత మంచి నాయకుడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.